అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ ఘన స్వాగతము. అమ్మవారి పండుగ సందర్భంగా నెలవారి పండుగ సందర్భంగా 15వ తేదీన భారీ ఎత్తున కార్యక్రమాలతో మొదలైనటువంటి పండుగ ప్రధాన పండుగ 15/7/25 జరిగిందండి. అలాగే మారువారం 22/7/25 జరిగిందండి. నీలమాంబ వారం. అలాగే మేము లక్కీ డ్రా అని చెప్పి కొత్తగా కమిటీ వారు ఏర్పాటు చేశారు. అందులో నెల రోజులు బట్టి టికెట్లు 20 రూపాయల చొప్పున అమ్ముతూనే ఉన్నాం. నిన్న రాజకీయ నాయకులు, పోలీసు వారు, ప్రముఖులు, ప్రజల సమక్షంలో నిన్న లక్కీ డ్రిప్ తీయడం జరిగింది. అందులో ముగ్గురికి మొదటి బహుమతులుగా ముగ్గురికి 3 బంగారు కాసులు ఇచ్చాం. అలాగే రెండవ బహుమతిగా ముగ్గురికి 3 వెండి భరిణులు 3 తులాల చొప్పున ఒక్కొక్కరికి. అలాగే 4వ బహుమతిగా రేంజర్ సైకిల్, 5వ బహుమతిగా 4 బర్నర్ గ్యాస్ స్టవ్, 5వ బహుమతిగా 10 కుక్కర్లు 10 మందికి, అలాగే 6వ బహుమతిగా 10 పట్టు చీరలు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా సక్రమంగా చాలా ఆనందకరంగా జరిగింది. అలాగే మారువారం కూడా మండల వేషంలో, నేల వేషములతో, పులి వేషములతో చక్కగా అమ్మవారిని ఊరేగిస్తూ సతకంపట్టు దగ్గర నుంచి మొదలుకొని ప్రధాన ఆలయం దాకా వెళ్ళడం జరిగింది. దీనికి ప్రజలందరూ సహకరించారు. అందరికీ మా యొక్క ధన్యవాదాలు. శ్రీ రాచపోలం అమ్మవారి కమిటీ. శ్రీ రాచపోలమ్మ నెలవారి పండుగ సందర్భంగా ఇంకొక 2 పండుగలు ఉన్నాయండి. అది రేపు లక్షవారం వసంతోత్సవం అంటారు. నీలమ్మ తల్లి వారోత్సవం. అది వసంతోత్సవంగా అందరిళ్ళ ముందు కూడా నీళ్లు మంది కలిపి నీళ్లు బిందులతో పెట్టాలని కోరుచున్నామండి. అలాగే భక్తులు కూడా పాల్గొనాలని కోరుచున్నాం. అలాగే చివరి ఘట్టంగా భారీ అన్నదాన కార్యక్రమం ఉందండి. అది 27 ఆదివారం. అన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మరీ కోరుచున్నాం. ఈ యొక్క నెల రోజుల పండుగ చాలా ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా పండుగ వాతావరణంలో జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, రాజకీయ నాయకులకు, ఇక్కడ పనిచేసిన కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ శ్రీ రాచపోల అమ్మవారి కమిటీ. శ్రీ రాచపోలమాంబ అమ్మవారి పండగ సందర్భంగా జూలై 15వ తారీఖు ప్రధాన పండగ జరిగిన సంగతి మనందరికీ తెలుసు. అలాగే మారు మంగళవారం అంటే జూలై 22వ తారీఖు మంగళవారము మారు మంగళవారం ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా గత నెల రోజుల నుంచి కూడా ఇక్కడ దేవాలయం దగ్గర టికెట్లు అయితే పెట్టారు లక్కీ టిప్ ద్వారా. ఇక్కడ ఈ టికెట్ ద్వారాగా విన్ అయిన వాళ్ళందరికీ కూడా సాయంత్రము బహుమతులు అయితే ఇచ్చారు. ఈ బహుమతులకి ముఖ్య అతిథిగా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే గోపి గారు, వసంత లక్ష్మి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ యొక్క లక్కీ డిప్లో మొదటి ముగ్గురికి బంగారు వస్తువులు ఇవ్వడం జరిగింది. అలాగే 2వ బహుమతిగా ముగ్గురికి వెండి వస్తువులు, 3వ బహుమతిగా ఒక సైకిల్ అయితే ఇచ్చారు, 4వ బహుమతిగా 4 బర్నర్లు స్టవ్ ఇచ్చారు. అలాగే 10 మందికి కుక్కర్లు అందజేశారు లక్కీ డిప్లో విన్ అయిన వాళ్ళకి. అలాగే 10 మందికి లక్కీ డిప్లో విన్ అయిన వాళ్ళకి 10 చీరలు కూడా అందజేశారు. జూలై 24వ తారీఖు అనగా గురువారము నీలమ్మ ఉత్సవం జరుగుతుంది. దీనికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని కమిటీ సభ్యులు కోరుకుంటున్నారు. పండగలో భాగంగా ఆఖరి పండగ అంటే జూలై 27వ తారీఖు ఆదివారం మహా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు వస్తారని కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. సెలవు
జాగ్రత్తగా ఉండాలా. ఫోన్ చేసావా? వర్షం రావాలి కదా. ఆ పోగులు రెండు చేతులు
ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 6వ పట్టికేర విజేత శ్రీ శారదా రామదాస్ కంపెనీ. చూడండి ఎవరికి ఏంటది చెప్పలేదు ఫోన్ వస్తుంది. మీరు గిఫ్ట్ గెలుచుకున్నారంటే ఫోన్ వస్తుంది. నంబర్ ఎంతండి? కోపం నంబర్ వాసుది. చేయాలంటే నాకు గుర్తొస్తున్నారండి. 1459 షర్మిల గారు స్పెషల్ గిఫ్ట్ విజేత అండి. టోకెన్ నెంబర్ 1459 షర్మిల గారు. నువ్వు మొహాలను గోకోకు ఫోటో తీసాడు జనాలం ఉంటది నా కోపం వచ్చేది. ఏ మొక్కరా ఫోటో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.